దేవుడు మానవుడు పొరపాటు చేయక ముందును పొరపాటు చేసిన తర్వాతను వాడితో మాట్లాడేటప్పుడు ఆశీర్వదిస్తాను లేకపోతే నిన్ను శిక్షిస్తాననే రెండు మాటలు మాత్రం కాకుండా నీతో నేను నిబంధన చేస్తున్నాను, హల్లెలూయా, నీతో నేను ఉడன்பడిక చేస్తున్నాను, నీతో ఒక పార్ట్నర్షిప్ నేను చేస్తున్నాను అని నడిపించుకుంటూ వచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. సంవత్సరం ప్రారంభంలో మనతో కూడా నిబంధన చేస్తున్నాడు. మనం వేచి ఉండి ప్రార్థన చేసి పోయిన సంవత్సరం గడిపిన దానికి స్తుతి చెల్లించి కొత్త సంవత్సరంలో ప్రవేశించినప్పుడు ఆ నిబంధనను ఏం చేస్తున్నాడు? గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. మనల్ని గుర్తుకు తెచ్చుకోమని చెప్తున్నాడు. హల్లెలూయా. వాగ్దానాలతోనూ నేను నడుపుతాను, నీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాను అని ఆ నిబంధన ఏం చేస్తున్నాడు? నూతన పరుస్తున్నాడు. హల్లెలూయా. ఆ నిబంధనని నూతన పరుస్తున్నాడు. నూతన నిబంధనకి ఎక్కువ నిబంధనకి అయినా అతిపది అయి ఉన్నాడు. నిబంధన లేకుండా ఏ పని జరగదు. అన్ని విషయంలో ఒక నిబంధన ఇది ఒకటి ఉంటుంది. మన ఆధార్ కార్డు కావాలంటే ఒక నిబంధన ఉంటుంది. ఇది ఇస్తే మేము కార్డు ఇస్తాం, ఇది ఇస్తే మేము పాస్పోర్ట్ ఇస్తాం, ఇది చేస్తే నీకు సిటిజన్షిప్, ఇది చేస్తే నీకు జాబ్, ఇది చేస్తే మనం ఇలాగ ఇచ్చిపుచ్చుకుంటే మనం పెళ్లి జరిపించుకుంటాం. అక్కడ నిబంధన అనేది అన్ని విషయంలో మనకు తెలియకుండానే ఉంది. అప్పుడు అన్ని విషయంలో నిబంధన ఉంది. దేవుడు మనతో కూడా నిబంధన చేస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నేను వింటాను. నువ్వు ప్రార్థన చేసేది వల్ల ఆయన వినటం లేదు. నువ్వు ప్రార్థన చేస్తే నేను వింటాను అని చెప్పాడు కాబట్టి ఆ నిబంధనకి లోబడి ప్రార్థన వింటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఇష్టం వచ్చినట్టు పోయి నేను కొండపైన కూర్చొని తపస్సు ఉంటాను, ఆయన వచ్చేసి చూసేయాలంటే అది నువ్వు పెట్టే నిబంధన. నేను ఉపవాసం ఉంటాను, ఆయన అది నువ్వు పెట్టే కండిషన్. ఆయన బదులు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ దేనికి ఆయన బదులిస్తాడు? ఆయన నిబంధనను బట్టే బదులిస్తాడు. హల్లెలూయా. ఆయన నీతో నాతో కూడా చేసిన నిబంధన బట్టే బదులు. యేసుక్రీస్తు రక్తం బట్టే నీకు బదులు క్షమాపణ, యేసుక్రీస్తు రక్తం బట్టే నాకు బదులు క్షమాపణ. మనం చేసేది గురించి కాదు. ఆ నిబంధనని లోబడి, ఆ నిబంధనకి లోబడి మనం నడుచుకుంటే ఆ నిబంధన తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. 89వ కీర్తన మనం చదివాం. దాంట్లో 3వ వచనం, ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసి ఉన్నాను. మనల్ని ఏర్పరచుకున్నాడు, పిల్లలుగా మనల్ని ఏర్పరచుకున్నాడు, మనతో కూడా నిబంధన చేసి ఉన్నాడు. చదువు. నిత్యే ఆ వ్యక్తితో చేసిన నిబంధన ఏంటి? నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. హల్లెలూయా. మన కొత్త నిబంధనలు వచ్చినప్పుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఉంది. 42 తరాలు అక్కడ చెప్తున్నాడు. ఆ నిబంధనను రుజువుపరచుకుంటే వచ్చాడు. క్రీస్తు వచ్చి చేరేంత వరకు ఆ నిబంధనను ఆయన విడిచిపెట్టలేదు. హల్లెలూయా. నీ సంతానమును నిజంగా పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉంటా కూడా లైన్గా నడిపించుకొని వచ్చాడు. యేసుక్రీస్తు దగ్గర వచ్చి ఆయన మూలంగా అందరూ ఆశీర్వదింపబడే అవకాశము కలుగజేశాడు. అప్పుడు మన జీవితంలో కూడా మనతో కూడా ఆయన నిబంధన చేసి ఉన్నాడు. నువ్వు నా నామానికి లోబడితే, నువ్వు నా నామమందు విశ్వాసం ఉంచితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూడు. నన్ను అందరూ అంగీకరిస్తే, నువ్వు నన్ను అంగీకరిస్తే, నన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అక్కడ ఒక నిబంధన, నన్ను అంగీకరిస్తే నువ్వు నా బిడ్డ అవడానికి నీకు నేను అనుమతిస్తాను, అధికారము కలుగజేస్తాను. దే నిబంధన 1. నువ్వు నన్ను అంగీకరిస్తే,
నేను నిన్ను నా బిడ్డగా అంగీకరిస్తాను. బ్యాప్టిజం తీసుకున్న నాడు ఆ నిబంధన నీతో కూడా ఆయన చేసి ఉన్నాడు. పదవిలు తీసుకునేటప్పుడు పదవి ప్రమాణాలు తీసుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ప్రమాణాలు తీసుకుంటారు, లేకపోతే ఏదో ఒక పేరట తాళి కట్టించుకుంటారు. ఒక నిబంధన అక్కడ ఉంది, ఒక ఏర్పాటు అక్కడ ఉంది. ఆ నిబంధనలో కరెక్ట్గా ఉంటేనే అది చెల్లుబాటు, లేకపోతే అది చెల్లుబాటు అవ్వదు. దేవుడందును విశ్వాసం ఉంచి నీ కుమారుడిగా అంతస్తు పొందుకున్న తర్వాతనే నీతో కూడా నిబంధనలు అమలుకు వస్తాయి. హల్లెలూయా. నిబంధన చేసుకునే దేవుడు ఈయన ఉన్నాడని మొదట్లోంచే మనం చూస్తున్నాం. ఆదికాండం 9వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు చూడండి. నేను మీతో నా నిబంధన, మానవత అందరితో ఒక నిబంధన చేసుకొని ఉన్నాడు. అందరితో ఒక నిబంధన. బయటకు వచ్చిన తర్వాత, జలప్రలయం తర్వాత వచ్చిన తర్వాత, నేను మీ అందరితో ఒక నిబంధన ఏర్పరచుకుంటాను. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. అందరినీ ఒకే సమయం లయపరిచేది లేదు. ఒక నిబంధన. అక్కడక్కడ అది ఇది భూకంపాలు అవి ఇవి వచ్చినా అందరూ నశించిపోయే విధంగా లేదు అంటున్నాడు. కానీ రాజ్యాలంటే ఏం చేస్తున్నారు? అందరూ న్యూక్లియర్ బాంబు తయారు చేసి పెట్టుకొని ఉన్నారు. దయ్యం ఎందుకు ఆ జ్ఞానం వాళ్ళు కలుగు చేశారు? ఆ నిబంధనని కాకుండా చేయాలి. వీళ్ళు ఒకళ్ళు తన్నుకొని బాంబులు వేసుకుంటారంటే అందరూ చస్తారు. అప్పుడు దేవుడి నిబంధన ఏమవుతుంది? అందరూ మీరు లయపరచబడరు వాక్యం ఇచ్చాడు కదా, ఆ నిబంధన ఏమవుతుంది? అప్పుడు ఎందుకు అది చేయిస్తున్నాడని ఈ నిబంధనను చదివినప్పుడు మనకు తెలుసు. అప్పుడు మన జీవితంలో శోధనలు వస్తున్నాయి అంటే ఏ నిబంధనని చెడపడానికి ఆ శోధన వచ్చిందని మనం చూడాలి. ఏదో ఒక నిబంధన, నీకు దేవుడికి మధ్యలో ఉండే ఒక నిబంధనని చెడపడానికే ఆ శోధన వస్తుంది. నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను ఆరోగ్యంగా ఉంచుతాను ఒక నిబంధన ఉంటే దాన్ని పరీక్షించే విధంగా ఒక శోధన. నిన్ను చూడబోతున్నావు. నిన్ను ఆశీర్వదిస్తానంటే దరిద్రం వచ్చేటట్టుగా ఒక శోధన. నిన్ను హెచ్చిస్తానంటే ఉద్యోగమే ఊడిపోయేటట్టుగా ఒక శోధన. అప్పుడు ఆ నిబంధన సమస్యకు గురి అవుతుంది. హల్లెలూయా. కానీ నేను ఆ నిబంధనని గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా చెప్తున్నాడు. నీతో నా చదవది, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలదని. జల ప్రళయం నేను వాడను. మనుషులందరితో ఆయన ఒక నిబంధన చేశాడు. అబ్రహామును ఒక వ్యక్తిని పిలుచుకొని ఒక నిబంధన చేశాడు. చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 3. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి ఈయనతో కూడా వేరే ఒక నిబంధన. నిన్ను ఒక గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీ నామమును నలుగురిలో నువ్వు పేరు పొందిన వాడవుతావు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహామును తెలియచిన వ్యక్తులు భూమిలో ఎక్కువ. ముస్లిమ్స్ వచ్చి ఇబ్రాహీం అని పిలిస్తే అబ్రహామే. ఇబ్రాహీం అనేది అబ్రహామే. అది ఇబ్రాహీం అంటారు. చాలా మాలవేట్లో ఇబ్రాహీం పట్నం అంటున్నాం కదా, ఆ ఇబ్రాహీం అనేది ఏమేది? ఇది అబ్రహామే. ఆ ఇబ్రాహీం మన అబ్రహాం అంటాం, ఇంగ్లీష్లో అబ్రహాం అంటారు, యూదేయాలో అవరామ్ అంటారు. సేమ్ పర్సన్. నీ పేరును నేను గొప్ప చేసేదను. హల్లెలూయా. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జ్యూస్ 3 చేసుకుంటే దగ్గర మీకు 60-65% పాపులేషన్ ఉంది. ఇప్పుడు అబ్రహాం గురించి తెలుసుకోకుండా ఉన్నవాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. అప్పుడు అది ఒక నిబంధన. అదే ఆదికాండం 17వ అధ్యాయం 7వ వచనం చూడండి. అదే ఆదికాండం 17వ అధ్యాయం 7వ వచనం చూడు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నేను మీకు దేవుడు, మీరు నాకు
భక్తులు. హల్లెలూయా. అప్పుడు నువ్వు వేరే దేనిని మొక్కడానికి వీల్లేదు, వెండిని మొక్కడానికి వీల్లేదు, బంగారం మొక్కడానికి వీల్లేదు, తల్లిని తండ్రిని మొక్కడానికి వీల్లేదు, ఎవరిని మొక్కడానికి వీల్లేదు. నేను నీకు దేవుడు అంటే నేనే నీకు దేవుడు అని అర్థం. నువ్వు అనుకుందంతా దేవుడు కాదు. దేవుడి స్థానంలో నువ్వు ఎవరిని పెట్టడానికి వీల్లేదు. తల్లి లేకపోతే నేనేమై ఉంటానో, తల్లి లేకపోతే ఎట్ట పుడతావు? తల్లి ఎట్ట పుట్టింది? ఎవరు పుట్టించింది తల్లిని? దేవుడు. దేవుడితో ఎవరు వాదించలేరు. హల్లెలూయా. తల్లిదండ్రుల నమ్మకం, అవును తల్లిదండ్రుల కన్నా ముఖ్యమే. దేశానికన్నా దేవుడు ముఖ్యమైనడా? అవును దేశానికన్నా దేవుడు ముఖ్యమైనడు. దేవుడు లేకుండా దేశము రాదు. దేశభక్తి అంటారు. దైవభక్తి లేకుండా దేశభక్తి ప్రయోజనం. దేవుడు భూమి అంతటికీ ఆయన దేవుడు. హల్లెలూయా. మన దేశానికి ఆయనే దేవుడు. అంగీకరించకపోయినా అమెరికాకి ఆయనే దేవుడు, ఆఫ్రికాకి ఆయనే దేవుడు, యూరోప్కి ఆయనే దేవుడు, ఇతర ఏషియాకి ఆయనే దేవుడు. అప్పుడు నేను నీకు దేవుడే ఉన్నాను. హల్లెలూయా. ఆ నిబంధన చేసి మీ పిల్లలకి ఇది నిరంతర నిబంధనగా నేను స్థాపిస్తున్నాను. నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల స్వకీయ సంపాద్యమయ్యే ఒక నిబంధన. హల్లెలూయా. పేరు గొప్ప చేయబడే ఒక నిబంధన, విస్తారమైన సంతానం కలిగే ఒక నిబంధన, అన్ని జనముల్లో వారు ప్రత్యేకపరచబడే ఒక నిబంధన. ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క నిబంధనలు దయచేస్తున్నాడు. దేవుడి నామాన్ని మేము కలుగును కాదు. మోషే ద్వారా ఒక నిబంధన, అబ్రహాం ద్వారా ఒక నిబంధన, నోవాకు ఒక నిబంధన అని నిబంధనలు గ్రూపు కొనసాగుతూ వస్తున్నాయి. అదేలాగనే మనం ఇప్పుడు చదివిన 89:3 లాగా దానికి మూలంగా ఉండేది 2 సామ్యుయేలు 7:12-16. ఈ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యం అతనికి స్థిరపరచెదను. అది ఒక నిబంధన. నువ్వు భౌతిక పరంగా జీవించి వెళ్ళిన తర్వాత కూడా నీ సంతతి వారితో నేను నిబంధన చేశాను. నీ లైఫ్ టైంకి మాత్రం చెందింది కాదు, నీ లైఫ్ టైంకి తర్వాత కూడా అది చెందింది. నిత్యానికి చెందే నిబంధనలు మనం చూడబోతున్నాం. లైఫ్ టైంకి చెందిన నిబంధనలు ఉన్నాయి, లైఫ్ టైంకి దాటి మన లైఫ్ టైంకి తర్వాత ఉండే నిబంధనలు, మన సంతానానికి సంబంధించిన నిబంధనలు ఉన్నాయి, నిత్య జీవానికి సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. దేవుడి నామాన్ని మేము కలుగును కాక. యెరెమయా 31:32 చూడు. 31వ అధ్యాయం 32వ వచనం చూడండి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకునే దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నువ్వు సరిగ్గా ఇది చేయకపోతే ఆ నిబంధన నేను కొట్టివేస్తాను. ఇశ్రాయేలుతో చేసిన నిబంధన కొట్టివేసి నూతన నిబంధన తీసుకొస్తాను అని అన్నాడు అక్కడ. ఇది మనకి పాఠం. అంతా కూడా నిబంధన చేసేసాడు అని మనం ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే ఆ నిబంధన చెల్లదు. కంపెనీలో నీకు జాబ్ ఇచ్చారు, జాబ్ ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన ఒక పని నువ్వు చేయలేదు, లేకపోతే వాళ్ళ కంపెనీకి విరోధంగా ఏదో చేశావు, నీకు జాబ్ ఇస్తానని వాడు ఇచ్చిన ఆర్డర్ ఏమవుతుంది? ఆ ఆర్డర్ రద్దు అయిపోతుంది. నీకు మేము జాబ్ ఇస్తున్నామనే ఆర్డర్ రద్దు అయిపోతుంది. అలాగా పాత నిబంధన ఏం చేశాడు? రద్దు చేశాడు అన్నాడు. నూతన నిబంధన నేను ఏర్పరుస్తాను అన్నాడు. అదే మనం ఏప్రిల్లో నేను పెట్టిన మెసేజ్. అది మాత్రం కాదు, లూకా సువార్త 22వ అధ్యాయము 20వ వచనం చూడు. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపడుచున్న నా రక్తము, నా రక్తం వలనైనా కొత్త నిబంధన. ఇప్పుడు రక్తంతో కూడా కొత్త నిబంధన మీకు చేస్తున్నాను. అది జస్ట్ నేను అది చదివించి చూపించాను. పాత గ్రంథంలో ఉండే నిబంధనలు ప్యాటర్న్. ఇప్పుడు కొత్త గ్రంథంలో ఉండే నిబంధన ఏంటి మనం చూసేసి దానివల్ల వచ్చే ఆశీర్వాదాలు ఏమని మనం చూడబోతున్నాం. హల్లెలూయా. నిబంధన అంటే ఏంటి? మొదటి నుంచే దేవుడి నిబంధనలు వేసుకుంటూ వస్తున్నాడు. విధాల నిబంధనలు వేస్తున్నాడు. రాజ్యం గురించిన నిబంధన, కుటుంబం గురించిన నిబంధన, సంతానం గురించిన నిబంధన అని పాత నిబంధనలు ఉండి ఆ నిబంధన మొత్తం కొట్టివేసి ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం మూలంగా ఒక నిబంధన, నేను కుమారుడయ్యే నిబంధన, అది కూడా చదివించి చూపించాను. ఈ నిబంధన ఇప్పుడు అమల్లో ఉంది. ఇప్పుడు ఈ నిబంధన ఒక మొట్టమొదటి బ్లెస్సింగ్ మనం చూస్తాం.
హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనం. ఈ నిబంధన వల్ల కలిగిన ఆశీర్వాదాలు ఏమి, ఆ పాత నిబంధన కన్నా ఇది గొప్పది అని 8:6లో చూసాం. ఈ కొత్త నిబంధన ఏంటి, అన్నిటికైనా ఇది చాలా ఉచితమైనది. చదువు. ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకోను అని ప్రభువు చెప్పుచున్నాడు. అప్పుడు ఈ నిబంధన ఏంటి? పాత నిబంధన వాళ్ళు మర్చిపోయి పాపం చేశారు, తప్పు చేశారు. ఇప్పుడు చేసే నిబంధన అట్ట కాదంట. ఆయనే మన హృదయంలోనే అది రాసేస్తాడు. అది కేవలం బుక్లో ఉండేది కాదు. హల్లెలూయా. అది నీ హృదయంలో రాయబడుతుంది. నువ్వు అది మర్చిపోకున్నట్లుగా దేవుడే చూసుకుంటాడు. పాపాలు దేవుడే ఆ రక్తం మూలంగా క్షమిస్తాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. మర్చిపోని నిబంధనని చేస్తున్నాడు. అదే బ్లెస్సింగ్ నెంబర్ 1. ఇతర బ్లెస్సింగ్స్ కూడా మనము ఈ నిబంధనలో మనము చూడబోతున్నాం. ఈ నిబంధనలో ఉండే బ్లెస్సింగ్స్ ఎఫ్సి పత్రిక 1:3. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు కలుగజేసే నిబంధన. దేవుడి నామమున మహిమ కలుగును గాక. ఇది ఎప్పుడు నీ హృదయంలో రాయబడిన నిబంధన. తప్పు నువ్వు చేసేస్తే కూడా రక్తం వల్ల క్షమించే నిబంధన. పరలోకపు ఆధ్యాత్మిక ఆశీర్వాదం, ప్రతి ఆశీర్వాదం నీకు కలుగజేసే నిబంధన. దేవుడి నామమున మహిమ కలుగును గాక. రోమాపత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు. రోమా 8 1-2 వచనాలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. శిక్షా విధి లేకుండా చేసే నిబంధన. హల్లెలూయా. అందుకే మనం తప్పించుకొని వస్తున్నాం. శిక్షా విధి లేకుండా చేసే నిబంధన. దేవుడి నామమున మహిమ కలుగును గాక. 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టిగా నిన్ను మార్చిన నిబంధన. దేవుడి నామమున మహిమ కలుగును గాక. పరలోకంలో నిన్ను కూర్చోబెట్టే నిబంధన, క్షమిస్తూ ఉండే నిబంధన, శిక్షావిధి తొలగించిన నిబంధన. హల్లెలూయా. నూతన సృష్టిగా నన్ను మార్చిన నిబంధన. దేవుడి నామమున మహిమ కలుగును గాక. నీ ఆత్మని రక్షించి, నీ ఆత్మని క్షమించి, నీ ఆత్మని బలపరిచి, నీ ఆత్మకి నిత్య జీవం ఇచ్చి, దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉండే ఆత్మని కలుగజేసి, పునరుద్ధాన శక్తితో నిన్ను తనతో కూడా కూర్చోబెట్టుకున్న నిబంధన. హల్లెలూయా. కుమారుడిగా కుమార్తెగా నిన్ను పిలిచిన, పరలోకమందున్న మా తండ్రి నువ్వు అంటున్నావంటే ఆ హక్కు నీకు కలుగజేసిన నిబంధన. నూతన సృష్టిగా నిన్ను మార్చిన నిబంధన. పాప క్షమాపణ నీకు కలుగజేసే నిబంధన. హల్లెలూయా. నీ హృదయంలోనే రాయబడి ఉంచబడిన నిబంధన. హల్లెలూయా. అదే దాని ఒక ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు అనగదా. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తే ఫస్ట్ వెళ్ళేటప్పుడు కొన్ని స్కూల్లో ఏం చేస్తారు, చాక్లెట్లు ఇచ్చి పంపిస్తారు, మరుసటి రోజు వస్తాడని. అవునా? అప్పుడు భౌతికపరమైన ఆశీర్వాదాలు కూడా మనము ఎదురు చూస్తాము. హల్లెలూయా. ఇంకా శరీరంలో ఉన్నాం కాబట్టి అంత బాగానే ఉంది. ఆత్మ గురించి దేవుడి నిబంధన పెట్టేస్తాడు, మంచిగానే ఉంది. అందుకే కదా గుడికి వస్తున్నాం, అందుకే కదా ఆరాధిస్తున్నాము. నా పరిస్థితి ఏంటి, కుటుంబ పరిస్థితి ఏంటి, వాటికి కూడా ఆ నిబంధన కిందే అనుమతి. హల్లెలూయా. 8:16-17. అవును. మాట వలన దయ్యముల్ని వెళ్ళకట్టి రోగిల్ని స్వస్థపరిచాను. చదువు. ఫస్ట్ ఏ నిబంధన, అన్ని ఆత్మ సంబంధించిన నిబంధన. దానికి నీవు లోబడితే, అవును నేను పాప క్షమాపణ పొందుకున్న వ్యక్తి, అవును నా ఆత్మ రక్షింపబడింది, అవును నేను పరలోకంలో ఆయన కూడా పాలు పొందుతాను. హల్లెలూయా.
ఆయన కుమారుడిగా కుమార్తెగా నాకు అధికారం కలిగి ఉంది, నేను దేవుని బిడ్డను అని ఆ నిబంధనను ఫాలో చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? దెయ్యములు వెళ్ళగొడుతున్నానంటే మైండ్ని క్లియర్ చేశారు. దెయ్యం పట్టిందంటే మైండ్ క్లియర్గా ఉండదు. ఆ నిబంధనలో ఏం చెప్తున్నాడు? బలహీనతలు దెయ్యములని వెళ్ళగొడుతున్నాడు. హల్లెలూయా. చీకటి శక్తి ప్రభావాన్ని నీ ఫస్ట్ మైండ్లో నుంచి ఆయన తీసివేస్తున్నాడు అనేదే నిబంధన రెండో అంశం. అదే ఫస్ట్ అంశం ఆత్మని రక్షించేశాడు. రెండో అంశం ఏంటి? మైండ్ని క్లియర్ చేస్తాడు. అందుకని నీకు ప్రార్థన చేసినప్పుడు ఇంగ్లీష్లో చేసినప్పుడు మీరు బాగా విని ఉంటారు. ఫిజికలీ, మెంటలీ, స్పిరిచువలీ, ఫైనాన్షియలీ. ఫస్ట్ స్పిరిచువలీ నీ ఆత్మవర్ధులుచున్న ప్రకారం అది నాకు వద్దు అని ఈ ముట్లో మొత్తం నిబంధనలను అమలు చేయంటే అది అమలు అవ్వదు. అది ఒప్పుకోవాలి ఫస్ట్. నేను దేవుడి బిడ్డ, నేను క్షమాపణ పొందుకున్నాను, నేను నిత్య జీవం ఆయన కలుగు చేసి ఉన్నాడు, పరలోక రాజులు ఒకనొక రోజు చేర్చుకుంటాడు, నా ఆత్మ ఆయనలో కలిసిపోతుందనే నమ్మకమును. ఇదే ఫస్ట్ నిబంధన, స్పిరిచువల్ బ్లెస్సింగ్. సకల ఆధ్యాత్మిక అవసరతలతో సంధించే నిబంధన. అది నెంబర్ 1. అది ఒప్పుకున్న తర్వాత ఏం చేస్తాడు? మానసిక సమాధానము. హల్లెలూయా. ఎవరి మనసు నీ పైన ఆనుకున్న వాడిని పూర్ణ సమాధానంతో నువ్వు కాపాడదేవు అని అసలు. అప్పుడు ఆ రెండోది బ్లెస్సింగ్, ఆధ్యాత్మిక బ్లెస్సింగ్ తర్వాత ఏంటి? మైండ్ క్లీన్ లేకపోతే ప్రయోజనము లేదు. ఆత్మ రక్షింపబడకపోతే ఏమీ క్లీన్గా ఉండినా ప్రయోజనం లేదు. ఆత్మ రక్షింపబడింది, నెక్స్ట్ ఏంటి? మైండ్ విడిపించబడాలి. హల్లెలూయా. దాంట్లోనే ఏం జరిగింది? రోగములను స్వస్థపరచెను. అప్పుడు దాంట్లో రెండో బ్లెస్సింగ్ శరీరము, ఆధ్యాత్మిక నిబంధన, మానసికపరమైన నిబంధన, శరీరపరమైన బ్లెస్సింగ్. 1 పేతురు 2:24 చూడు. 1 పేతురు 2:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణ మీద మోసుకొనెను. అప్పుడు పాపములు క్షమించబడిన తర్వాత, మోసుకున్న తర్వాత వచ్చే బ్లెస్సింగ్ మళ్ళీ చెప్పు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుండి ఉన్నాము. హల్లెలూయా. స్పిరిచువల్ బ్లెస్సింగ్, మెంటల్ బ్లెస్సింగ్, ఫిజికల్ బ్లెస్సింగ్. ఆధ్యాత్మిక ఆశీర్వాదం, మానసిక ఆశీర్వాదం, శారీరక పరమైన అంటే ఫాలో అవుతుంది. స్వస్థత అనేది నిబంధన కిందనే ఉంది. హల్లెలూయా. మానసిక సమాధానం అనేది నిబంధన కిందే ఉంది. పలు కారణాల వల్ల మన మైండ్ ఎఫెక్ట్ అవుతుంది. పిల్లల మూలంగా బాధ కలగవచ్చు, పెద్దవాళ్ళ మూలంగా కలగవచ్చు, బంధుమిత్రుల మూలంగా కలగవచ్చు, సహోదరుల మూలంగా కలగవచ్చు, ఎట్టో ఉంటారు. ఏ దీంట్లో ఉండినా కూడా మైండ్ మనకి క్లియర్ అవ్వాలంటే విడుదల మనకి రావాలి. నిజంగానే ఫుల్గానే దెయ్యం పట్టిన వాళ్ళు అది అక్కడ చెప్తున్నాడు, కానీ అది యాక్చువల్గా అది ఫ్రీ అయిన తర్వాత వాళ్ళు ఏమి ఉంటారు? ఫ్రీ అయిపోయి ఉంటారు. పట్టినప్పుడు ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు ఎలాగ బిహేవ్ చేస్తారు మీరు చూసే ఉంటారు చాలామంది. ఇక్కడ మాత్రం కాదు, మిగతా చర్చి వీడియోస్లో, మిగతా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. వాళ్ళు ఎలా వాళ్ళ మైండ్ స్టేబుల్గా ఉండదు. అది 2. నంబర్ 3 ఫిజికల్ బ్లెస్సింగ్. ఈ మెంటల్ బ్లెస్సింగ్స్లో 1-2 వచనాలు నేను ఆ ఫిలిప్పీ పత్రిక 4:6-7 చదవండి. ఫిలిప్పీ పత్రిక 4:6-7 చూడు. దేనిని గురించి చింతపడకూడదు కానీ దేని గురించి చింతపడకుండా ఉండే ఒక బ్లెస్సింగ్. హల్లెలూయా. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రార్థన చేసినప్పుడు జరగబోయే మేలు కోసం కృతజ్ఞత, జరిగిన మేలు కోసం కృతజ్ఞత చెల్లించిన వెంటనే ఈ నిబంధన ప్రకారం ఏమవుతుంది? నీకు సమాధానం నీ మైండ్కి వస్తుంది అంటున్నాడు. చదువు. దేనిని గూర్చి చింతపడకూడదు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హృదయముకు తలంపులకు కావలి ఉండును. దేవుడి నామాన్ని మేము కలుగును కాదు. అప్పుడు ఆ దెయ్యపు దీంట్లోంచి విడుదల మాత్రం కాదు, దేని గురించినా నీకు ఆరాటం ఉంటే నువ్వేం చేయాలంట? వెంటనే దాన్ని పక్కన పెట్టేసి ప్రార్థన చేసి ఇంతవరకు దేవుడు చేసిన మేలుకు నువ్వు థ్యాంక్స్ చెప్పి
ఇది కూడా ఈమెయిల్ కూడా చేస్తాడని నువ్వు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడట సమస్య వెంటనే మరుసటి రోజు నెక్స్ట్ అవర్ క్లీన్ అవ్వకపోవచ్చు, కానీ ఏం వచ్చేస్తుంది మైండ్లో, దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. దేవుడికి అది ప్రార్థన మూలంగా నువ్వు దయ్యం వెళ్ళగొట్టి నీకు దాని సమాధానం, ఆ నిబంధన. ఇంకో నిబంధన అంటే దాంట్లో నువ్వు ప్రార్థన చేసినప్పుడు మానసిక సమాధానం నీకు దయచేసిన నిబంధన. మూడవదిగా మనము ఆ హీలింగ్ గురించి మనము చూసాం, శరీరముని స్వస్థపరిచే నిబంధన. హల్లెలూయా. స్పిరిచువల్, మెంటల్, ఫిజికల్. ఫోర్త్ ఫైనాన్షియల్. అది కూడా మనము చూడబోతున్నాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, ఇప్పుడు తన ఐశ్వర్యం, అప్పుడు ఐశ్వర్యం గురించి నువ్వు తలుచుకునేటప్పుడు ఆధ్యాత్మిక బ్లెస్సింగ్ స్పిరిచువల్ అదే ఐశ్వర్యం. దేవుడి ఐశ్వర్యం అనేది ఏంటి? ఏ కొదువ లేనిది. హల్లెలూయా. ఎంత ఆయన దగ్గర ఉంది? వరల్డ్ ఉంది, అన్నీ ఆయన దగ్గరే ఉంది, అన్నీ ఆయన చేతుల్లోనే ఉంది. ఒక దేశం దగ్గర నుంచి తీసి ఇంకొక దేశానికి ఇవ్వగలడు, ఒక మనిషి దగ్గర నుంచి తీసి ఇంకో మనిషి దగ్గర పెట్టగలడు, ఎదురు చూడని ధనముని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టగలడు. ఈ 3 నిబంధనలు కరెక్ట్గా మన అటు ఫస్ట్ నిబంధన ఫాలో చేస్తేనే ఎంత ఫాలో అవుతాయి. తన ఐశ్వర్యం చొప్పున, హల్లెలూయా అని నువ్వు నమ్మినప్పుడు దేవుడు ఐశ్వర్య సంపన్నుడు. ఆయన ఆధ్యాత్మిక ఐశ్వర్యం దయచేయగలడు, మానసిక సమాధానం దయచేయగలడు, శరీరారోగ్యం దయచేయగలడు. అంటే నాకు ఆర్థిక ఆశీర్వాదం కూడా ఆయన పంపించగలడు. దేవుడా మన మెమ్మ కలుగును గాక. ఇది కేవలం నా వ్యాపారాన్ని బట్టి, నా కష్టార్జిత బట్టి మాత్రం వచ్చేది కాదు. దేవుడు ఐశ్వర్యం చొప్పున అని నమ్మి చదువు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరమును ఫస్ట్ తీర్చాడు. ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటి దాంట్లో? ఫైనాన్షియల్లో అప్పు ఉండకూడదు. హల్లెలూయా. ఎవరికి బాకీ ఉండకూడదు. ప్రతి అవసరము సంధించబడుతుంది. ఇప్పుడు మత్తయి సువార్త 6:33 చదువు. మత్తయి సువార్త 6:33 చదువు. కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెదుకుడి. అవును, ఈ నిబంధనలంతా నాకు కరెక్ట్గా ఉందని ఫస్ట్ నువ్వు దేవుడి పరమైన జీవితం దీవించడానికి గురించి ప్రయత్నం చేసి ఫస్ట్ దేవుడికి లొంగి లోపడి క్షమాపణ పొందుకొని ఆయన రక్షకుడిగా అంగీకరించి ఇదంతా ఫాలో అయినప్పుడు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అన్నీ మీకు, అక్కడ తమిళ్లో ఇంగ్లీష్లో ఉంది, ఇంకా అధికంగా అనుగ్రహింపబడును ఉంది. హల్లెలూయా. అక్కడ అవసరతలు సంధించబడుతుంది, అధికంగా నీకు అనుగ్రహింపబడును. అది ఎక్కడ మళ్ళీ ఉందంటే లూకా 6:38 ఉంది చూడు. లూకా 6:38 చూడు. ఎక్కువగా వచ్చే సెకండ్ ఆధ్యాత్మిక ఆశీర్వాదం, మానసిక ఆశీర్వాదం, శరీరపరమైన ఆశీర్వాదం, ఆర్థికపరమైన అవసరత సంధించబడము, తర్వాత ఎక్కువగా నీకు రావడము. హల్లెలూయా. 2 కొరింథీ 9:8 చూడు. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు, చేస్తాడు. హల్లెలూయా. ఎక్స్ట్రా బ్లెస్సింగ్స్తో నిన్ను నడిపించగలడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ నిబంధన కూడా దేవుడు ఈ కొత్త నిబంధనలోనే పెట్టి ఉన్నాడు. ఇదంతా కొత్త నిబంధన వచనాలు. హల్లెలూయా. ఏది ఒకటి కూడా పాత నిబంధన వచనం కాదు. ఇదన్నీ అక్కడ, కానీ ఆర్డర్ మార్చకూడదు. మన ఏట పోతాం, రివర్స్లో వస్తాం. ఫస్ట్ మూట ఇప్పు, నువ్వు దేవుడా లేదా నేను చూస్తాను, మూటలో ఏముంది నేను చూడాలి. గ్రామంలోంచి ఇల్లు నేల అంతా అమ్ముకొని పట్టణంలో బతికిపోతామని ఒకడు ఏం చేశాడు, డబ్బుని ఒక పాత గుడ్డలో, అది ఎవడికి తెలియకూడదు కదా. పాత గుడ్డలో ఏముంటుంది, ఏదో వాడు ఇంకో పాత గుడ్లు వేరే పాత గుడ్లు ఏదో పెట్టుకున్నాడు అంటున్నాక తీసుకొని వచ్చాడు. దాంట్లో ఏముంది, ఆ డబ్బులు కొంచెం ఉన్నాయి,
ఇంకోటి 15 సంవత్సరాలు కట్టిన చీటు, ఆ చీటు మెచ్యూర్ అయింది, ఈ కాగితం కొంచెం ఉంది, ఈ డబ్బులు కొద్దిగానే ఉన్నాయి. నేను ఒకటి పెరుక్కొని పారిపోయినవాడు తీస్తున్నాడు కొంచెం దూరం వచ్చి, ఏమీ లేదు, ఒక 10 రూపాయలు 20 రూపాయలు కొంచెం కొద్దిగా డబ్బులు ఉంది, ఈ కింద ఏముంది, ఆ చీటు ఉంది. వీడు పారిపోతూ వచ్చాడు, వాడు అడిగాడు, ఏంటి బాబు, వీడేం చేసుకున్నాడు, సొక్కాన్ని మార్చుకున్నాడు దొంగ, ఫ్రెండ్లాగా బ్యాగ్ ఎందుకు అన్నాడు. ఏంటి బాబు ఈ బ్యాగ్లో ఏమీ లేదంటే దాంట్లో 15 లక్షలు ఉందని. 15 లక్షలు ఉందా, అయ్యో అంటే ఆ సీట్ తీసి చూపిస్తున్నాడు. ఆశీర్వాదం బాగా వెతికి చూడాలి, హల్లెలూయా. ఆ చీటు ఇదిలాగా ఉంటుంది అక్కడ. దేవుడి నిబంధనలందరూ కైకొనేటప్పుడు ఆ చీటు తీసుకెళ్ళి ఆ కంపెనీలో ఇచ్చినప్పుడే ఆ ఆశీర్వాదం. లేకపోతే ఆ పూసిపోయిన శూన్యముండలు, ఆ కొన్ని ఒక రూపాయలే, ఇంకా వేరే ఏమీ ఉండదాడు. విలువ తెలియని వాడికి అది తెలియదు. అప్పుడు దైవిక ఆశీర్వాదం నాకు రావాలంటే ఏం చేయాలి, నిబంధనలు నువ్వు అంగీకరించి దాన్ని అనుసరించాలి, హల్లెలూయా. అప్పుడు ఆ బ్లెస్సింగ్ స్టేజ్ ఉంది. మనకి ఫస్ట్ ఆ మూట చూడాలి. మూట మనం చూస్తే ఏంటది, ఎండిపోయిన శూన్యముండలో ఏం తెలియదు మనకి, ఆ సీటు తెలియదు, మనకి జ్ఞానం ఉండదు. అందుకే దేవుడు ఏం చేస్తాడు, ఇటుంచిరా ఫస్ట్, హల్లెలూయా. ఫస్ట్ ఆధ్యాత్మికంగా బలపడు, మానసికంగా ఫ్రీ అవ్వు, ప్రేయర్లో ఉండు. థర్డ్, శరీరపరమైన ఆరోగ్యం గురించి ముఖ్యత్వము. థర్డ్, ఫోర్తే బ్లెస్సింగ్స్. యేసుక్రీస్తుని దగ్గర పోయి ఒక ఆయన చేయాలి, ప్రభు నాకు నా బ్రదర్కి నేల దావా ఉంది అని. ఈ పని నన్ను ఎవడు చేయమంటే, ఆయనకి అన్ని అధికారం ఉంది, నేల విషయంలో ఆయనకు అధికారం లేదనేది కాదు. ముందు నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా నేల విషయానికి వెళ్ళిపోయావేంటి అనేది ఆయన పాయింట్, హల్లెలూయా. ఎవరు బాబు ఇప్పుడు నాకు నిన్ను నీ నేల తెచ్చిపెట్టే ఇది నాకు ఏర్పరిచారని అడుగుతున్నాడు. ఆ సమస్త అధికారం ఆయనకు ఉంది, నేల విషయంలో ఉంది. అన్ని నేల అయిందే, అన్న నేల అయిందే, తమ్ముడు నేల అయిందే, ఇజ్రాయేల్ నేల అయిందే, అమెరికా నేల అయిందే, ఇండియా నేల అంతా కూడా అయిందే. కానీ అని చెప్తున్నాడు, అది కాదు ఇప్పుడు ముఖ్యం. ఫస్ట్ ఆధ్యాత్మిక నిబంధన, హల్లెలూయా. రెండోది మానసికపరమైన నిబంధన. మూడోది శరీరానికి చేసిన నిబంధన. నాలుగోదే ఆర్థికపరమైన నిబంధన. ఈ 4 కూడా దేవుడు మనతో చేసిన కొత్త నిబంధన కిందనే ఉన్నాయి, హల్లెలూయా. ఆ పెద్ద నిబంధనను అంగీకరించకుండా ఈ నిబంధనలో ఏ హక్కు నీకు లేదు. ఏదో వచ్చిన కొత్తలో మనం ఇది చేస్తున్నప్పుడు దేవుడు 1-2 కార్యాలు మనం చేసి చూపిస్తాడు, నిజమే. కానీ అది దేవుడు ఉన్నాడు, మనం ప్రార్థన చేస్తే వింటాడు అనే నమ్మకం ఫస్ట్ మనలో కలగజేయడానికి. తర్వాత ఆయన నిబంధన ఏమో ఆయన చెప్తాడు. చిన్నపిల్లలు స్కూల్ ఇల్చే చాక్లెట్ ఇవ్వడానికి, వీళ్ళు ఏమి లేకుండా చదివించకుండా వీడు తినేసి రావడానికి కాదు, ఆడుకొని రావడానికి కాదు. అది చదువు గురించిన అవగాహన వాడికి రావాలి, ఇంట్లో నుంచి బయటికి రావాలి, నలుగురితో కూర్చోవాలి, ABCD చదువుతూ చదువు పెద్ద చదువు వాడు చదివించడానికి ఆ ప్లాన్ పైన పెట్టుకొని స్కూల్ స్టార్ట్ చేస్తారు. నేను 10 సార్లు ఈ ఉదాహరణ మీకు చెప్పుకున్నాను. అదేలాగానే ఫస్ట్ మనకి కొన్ని కార్యక్రమాలు చేసి చూపించే మన విశ్వాసాన్ని ఆయన కలుగజేస్తాడు. అవును ప్రార్థన చేశారు, లేకపోతే నేను చర్చికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఇది జరిగింది, పలానా చర్చికి వెళ్ళాను, పలానా పాస్టర్ దగ్గర ప్రార్థన చేసుకున్నాను ఫస్ట్. లేకపోతే నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉండినా కూడా ఏదో మా అమ్మ నాయన నమ్ముకున్నారు కానీ నాకు పెద్ద నమ్మకం లేదు, అప్పుడు ఆయనతో కూడా ఒక కనెక్షన్ మనకి లేదు. అలాగా ఉంటే నిబంధన చల్లదు. ఫస్ట్ నువ్వు ఆధ్యాత్మికంగా తెలుసుకొని ఆయనతో కూడా తండ్రి కొడుకు, తండ్రి కుమార్తె అనే బంధుత్వాన్ని ఫస్ట్ నువ్వు రెడీ చేసుకొని నిబంధనలో దిగాలి, హల్లెలూయా. సెకండ్ నీకు మానసిక సమాధానం. థర్డ్ నీకు శరీరపరమైన ఆరోగ్యం. ఫోర్త్ నీకు ఆధ్యాత్మిక. అప్పుడు ఈ సంవత్సరంలో ఫస్ట్ మనకి నిబంధనని చేసే దేవుడు, హల్లెలూయా. కానీ మన ఫస్ట్ మెసేజ్ ఏంటి, నేను నీతో కూడా నిత్య నిబంధన చేసుకున్న దేవుడై ఉన్నాను, హల్లెలూయా. వచ్చిన వాగ్దానం అంతా పక్కన పెట్టు, ఫస్ట్ నువ్వు నాకు కుమారుడవు, హల్లెలూయా. నేను నీకు తండ్రియు దేవుడే. ఈ నిబంధనకి లోపడుతున్నావా, హల్లెలూయా. నువ్వు వేరే ఏ నిబంధనకి లోపడుతున్నావా లేదా అనేది నాకు ముఖ్యం కాదట. అది లోపడపోతే ఇదంతా నన్ను అడగడానికి నీకు ఆయనగా ఇవ్వచ్చు,
ఇదంతా అడగడానికి కూడా నీకు హక్కు లేదు. స్వస్థత ఇవ్వు అని అడగడానికి హక్కు లేదు, ఉద్యోగం ఇవ్వు అని అడగడానికి హక్కు లేదు, గృహం ఇవ్వు అని అడగడానికి హక్కు లేదు, సంతానం ఇవ్వు అని చెప్పడానికి హక్కు లేదు, ఏది లేదు. ముందు దేవుడు నాకు దేవుడై ఉన్నాడు, హల్లెలూయా. నేను ఆయనకి కుమారుడై ఉన్నాను, నేను క్షమించబడి ఉన్నాను, నా రక్తం కింద నేను ఉన్నాను, హల్లెలూయా. ఇది నూతన నిబంధన కింద ఉన్నాను, పాప క్షమాపణ కింద ఉన్నాను. ఈ విషయాలు నేను మర్చిపోయి నిబంధనలో నేను ఏది పొందుకోలేను. అది పొందుకున్న తర్వాత మైండ్ క్లియర్గా ఉందా, హక్కు ఉంది అడగడానికి. శరీరంలో అనారోగ్యం ఉందా, హక్కు ఉంది అడగడానికి. ఆర్థిక అవసరత ఉందా, హక్కు. ఇంకా ఏ రకమైన హెచ్చింపులు అన్ని విషయములలో. అందుకే అది నేను 2:9 అన్ని విషయములలో, సమస్త విషయం ఒకేసారిలే. 2 కొరింథీ 9:8 చదువు ముగిస్తాం. అన్నిటి అందు ఎల్లప్పుడూ, మరి ఫైనల్ స్టేజ్ ఏంటి? అన్నిటి అందు ఎల్లప్పుడూ అన్ని విషయంలో నీకు ఆశీర్వాదం కలుగజేసేదే దేవుడి ఉద్దేశం, హల్లెలూయా. ఆ స్టేజ్కి దేవుడు తీసుకెళ్తాడు. దేవుడు నామాన్ని మేము కలుగును గాక. ఈ నిబంధనని దేవుడు ఆశీర్వదించును గాక.